లక్ష్యము ఉన్నవాళ్ళు లక్ష్యం కోసం పనిచేస్తారు, లక్ష్యము లేని వాళ్ళు లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు. ఇది మర్చిపోకండి. యూ షుడ్ హ్యావ్ ఎ గోల్. ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్ యూ విల్ వర్క్ ఫర్ యువర్ గోల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గోల్ యూ విల్ వర్క్ ఫర్ హూ ఎవర్ హ్యావ్ ఎ గోల్. అలా కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మన బ్రెయిన్ వాడుకోవాలి, మన మైండ్ వాడుకోవాలి, మన టైం వాడుకోవాలి, మన శరీరం వాడుకోవాలి, మన సమాజం వాడుకోవాలి, మన పరిస్థితులు వాడుకోవాలి. మనం అవన్నీ వాడుకుంటే మనం అనుకుని సాధిస్తాం. మనం ఇవన్నీ వాడుకోకుంటే అవన్నీ మనం వాడుకుంటాయి. అంటే అర్థమైంది, నిన్ను వాడుకుంటే నువ్వు గొప్పను అవుతావు, నిన్ను వాడుకుంటే ఇంకోటి వాడుకుంటాడు. దట్స్ ఇట్, వెరీ సింపుల్గా మాట్లాడుకుంటే నిన్ను వాడుకుంటే నువ్వు గొప్పను అవుతావు, నిన్ను వాడుకుంటే ఇంకోటి వాడుకుంటాడు. అంటే అర్థమైంది, తెలివి కల వాడు తెలివిని వాడుకుంటున్నాడు. నీ తెలివి నువ్వు వాడుకో బాస్, నీ మైండ్ నువ్వు వాడుకో, నీ టాలెంట్ నువ్వు వాడుకో, నీ టైం నువ్వు వాడుకో. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్. భగవంతుడు కొన్ని కోట్లాది రూపాయల ప్రాపర్టీ లోపలేసి కొట్టి పంపించాడండి. ఒక్కొక్క బాడీ లోపల ఐటమ్ తీస్తుంటే లక్షల కోట్లు ఉంటాయండి. మనం హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుంది, వామో కిడ్నీ ఇంతనా అదంతా, అవన్నీ ఫ్రీకి ఇచ్చాడండి. ఈ కోట్లాది రూపాయల ప్రాపర్టీ వేసి కొట్టించి పంపించినప్పుడు కొన్ని లక్షల రూపాయలు నాకు సంపాదించలేమా? అంటే దాని అర్థమైంది, నిన్ను వాడుకోవాలి. యూ మస్ట్ యూజ్ యువర్ సెల్ఫ్. ఆ యూజ్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ఫుల్ టెక్నిక్ అంది. నీకు లక్ష్యం ఉండాలండి. లక్ష్యం ఎన్ని రకాలుగా ఉంటుంది? షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. 3 రకాలు. స్వల్పకాలిక అంటే రేపు ఎల్లుండి నెక్స్ట్ మంత్. తర్వాత మధ్య తరగతి అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. లాంగ్ టర్మ్, నా లైఫ్లో ఏం కాదలుచుకున్నాను, 3 నెలల తర్వాత ఏం కాదలుచుకున్నాను, 1 ఇయర్ తర్వాత ఏం కాదలుచుకున్నాను. యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ గోల్ అండి. ఇది ఉన్న వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో అదొకటి. ఇవి చేరుకోవాలంటే ఏం చేయాలి? చేరుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లక్ష్యం కోసం నువ్వు పనిచేసినప్పుడు ఏమైందండి, మెయిన్గా నిన్ను వాడుకున్నావా? ఎస్. నీ టైంను వాడుకున్నావా? ఎస్. లేకుంటే ఇంకోటి వాడుకుంటాడు. కాబట్టి నీ లోపల ఉన్న కొన్ని విషయాలను వదులుకుంటే కానీ కొన్ని రావండి. అంటే షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ఈ 3 గోల్స్లో ఇంకా కొద్దిగా సెగ్రిగేషన్ చేసుకుంటే గోల్స్ ఎన్ని రకాలుగా అంటే పర్సనల్ గోల్, నా వ్యక్తిగత గోల్ అండి. నేను పని చేస్తుంది నా పర్సనల్ గోల్ అండి. ఇది నా ప్రొఫెషనల్ గోల్ కాదండి. నా ప్రొఫెషనల్ ఈజ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఇది నా పర్సనల్ గోల్. పర్సనల్ గోల్ ఏంది? మాట్లాడము, నలుగురిని ఇన్స్పైర్ చేయడము, కొంతమంది క్రికెట్ ఆడడం, కొంతమంది మ్యూజిక్ కావచ్చు, కొంతమంది డ్యాన్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, హెల్త్ కాన్షియస్ కావచ్చు. ఇవన్నీ పర్సనల్ గోల్. నువ్వు మనిషి ఉండాలి కదా ఏమైనా చేయాలంటే, పర్సనల్ గోల్ ఒకటి. రెండవది నీ ప్రొఫెషనల్ గోల్. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే నాకు అన్నం పెట్టాలండి, నాకు ఎల్ఐసి అన్నం పెడుతుంది కాబట్టి ఇవన్నీ పని చేస్తున్నా, ఇప్పుడు చేయలేను నేను. సో రెండోది ప్రొఫెషనల్ గోల్. మూడోది ఫ్యామిలీ గోల్. ఇవన్నీ ఎవరి కోసము? మన ఫ్యామిలీ కోసం. నీ లక్ష్యము మీ భార్య అయింది, మీ పిల్లలు అయింది, వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు, నీ భార్య గురించి ఏం చేశావు, నేను పెళ్లి చేసుకోవడానికి ఎక్కడో ఎవరో ఇంట్లో పుట్టి ఎక్కడో పుట్టి నీ గురించి మీ ఇంటికి వచ్చిన నీ భార్యని ఎలా చూసుకుంటున్నావు. సో పిల్లలు వాళ్ళు స్పిరిచువల్గా చూసుకుంటే నిన్ను కోరుకుని నీ కడుపులో పడతారట, మళ్ళీ ఆ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నావు, మీ అమ్మనాన్న నీ కన్నా అమ్మనాన్ని చూసుకుంటున్నావు. ఫ్యామిలీ గోల్. ఫ్యామిలీ తర్వాతనే సొసైటీ అండి, సోషల్. ఈ 3 తర్వాతనే సమాజం గురించి పనిచేయి. సమాజం ఉండొచ్చు, మీ ఊరు ఉండొచ్చు, మన రాష్ట్రం ఉండొచ్చు, మన దేశం ఉండొచ్చు, భారతదేశం ఉండొచ్చు. అలా ఉండాలి. లాస్ట్ గోల్ స్పిరిచువల్ అండి, ఆధ్యాత్మిక లక్ష్యం. ఆధ్యాత్మిక లక్ష్యము ఫస్ట్ లాస్ట్ కదండి, ఎప్పుడూ ఉండొచ్చు. అది ఎప్పుడు ఉంటే మనిషికి పవర్ ఉంటుంది. కాబట్టి ఈ గోల్స్ అగ్రిగేషన్ అండి. ఇవన్నీ ఎలా సాధించుకోవాలనేది చిన్న టెక్నిక్తో చెప్తానండి. ఇప్పుడు గాలి పీల్చుకోవాలంటే నేను ఆక్సిజన్ పీల్చుకుంటున్నాను, వదలా అంటే కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాను. మంచి గాలి అయింది ఆక్సిజన్, చెడు గాలి అయింది కార్బన్ డైఆక్సైడ్. చెడు గాలి వెళ్తేనే మంచి గాలి వస్తుంది, చెడు గాలి వెళ్తేనే మంచి గాలి వస్తుంది. చెడు బుద్ధులు వెళ్తేనే మంచి బుద్ధులు వస్తాయి, చెడు అలవాట్లు వెళ్తేనే మంచి అలవాట్లు వస్తాయి. మంచి అలవాట్లు రావాలంటే చెడు అలవాట్లు పోవాలి. మీ లోపల ఉన్న కొన్ని చెడు అలవాట్లు వెళ్తేనే మీరు గోల్ సాధిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. భయమో బ్యాడ్ హ్యాబిట్ అండి, బ్యాడ్ హ్యాబిట్. యు బార్న్ వెరీ కరేజియస్ ఆన్ దిస్ ఎర్త్. ధైర్యంగా పుట్టారు, మనము ధైర్యంగా పుట్టాం, కానీ సమాజం పీరిపాన్గా మార్చేసింది. ఫస్ట్ దాని నుంచి బయటపడాలి. భయం అనేది బ్యాడ్ హ్యాబిట్ అండి. సో కమ్అట్ ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్.